హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో నేను సంతాన గోపాలస్వామి స్తోత్రం చదివి వినిపించబోతున్నాను. బట్ అది మొదలుపెట్టే ముందు ఇది ఎందుకంటే యాక్చువల్గా మీకు అందరికీ చాలామంది తెలిసే ఉంటుంది. మనము పిల్లలు లేకుండా ఉన్నప్పుడు పిల్లల కోసం మనం ప్రార్థిస్తున్నప్పుడు డాక్టర్ గారి సలహాలు తీసుకుంటూ ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్లస్ దాంతోపాటు మనం ఈ సంతాన గోపాల స్తోత్రం కనుక రోజు చదువుకున్నట్లయితే అట్లీస్ట్ విన్నట్లయితే చదవడం రానప్పుడు మనకి ఏంటంటే ఒక మంచి సంతానం కలుగుతుంది. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. ఆరోగ్యవంతంగా అన్ని అవయవాలతో నీట్‌గా, చక్కగా మంచి గుణంతో, సత్ప్రవర్తనతో సత్సంతానం అంటారు గదా! సో, అలాంటి సంతానం కోసం ఈ సంతాన గోపాల స్తోత్రం అనేది మనం చదువుకుంటే చాలా మంచిదండి. ఇది మీరు పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళైనా చదువుకోవచ్చు. దేవుడి దయ వల్ల తొందరగా ప్రెగ్నెంట్ అవుతారు. ఆల్రెడీ ప్రెగ్నెంట్‌గా ఉన్న వాళ్ళు కూడా రోజు ఇది వింటూ ఉండడం లేదా రోజు చదువుతూ ఉండడం వల్ల అట్లీస్ట్ ఒకసారైనా ఉండటం వల్ల మీ కడుపులో ఉన్న బిడ్డకి మంచి జరుగుతుంది. మీకు హాయిగా మంచిగా డెలివరీ అవుతుంది. ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారు. బిడ్డ కూడా ఏంటంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా లక్షణంగా ఆరోగ్యంగా మంచిగా ఉంటారు. కాకపోతే ఇది సంతాన గోపాల స్తోత్రం అనేది రాయడం ఏంటంటే దే సుతందేహి సుతందేహి అని ఉంటుంది. అంటే కొడుకు నీవు స్వామి, మాకు ఒక పుత్ర సంతానాన్ని ఇవ్వు అన్నట్లు అర్థం వచ్చేటట్టు ఈ శ్లోకాలన్నీ ఉంటాయి. అది అంటే మనం అనుకున్నాం కాబట్టి పుత్ర సంతానమే ఇది చదివితే కలుగుతుంది అన్న దాంతో ఆ ఒక ఉద్దేశంతో చదవకండి. ఏ బిడ్డ అయినా కూడా మీకు మంచిగా ఆరోగ్యంగా ఉండేటట్టు, మీకు డెలివరీ సక్రమంగా అయ్యి బాగా అందరూ ఇద్దరు హెల్తీగా ఉండేటట్టు జరగాలి స్వామి అని దండం పెట్టుకొని వేడుకోండి. మనకి ఏది ప్రాప్తం ఉంటే అది దేవుడు ఇస్తాడు. అమ్మాయితో రుణం ఉంటే అమ్మాయిని ఇస్తాడు, అబ్బాయితో రుణం ఉంటే అబ్బాయిని ప్రసాదిస్తాడు. సో అది ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను మొదలుపెట్టే ముందు. ఏంటంటే మనం ఏదన్నా కొన్ని శ్లోకాలు వాటి అర్థం తెలుసుకొని తర్వాత చదివితే ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుంది. మనకి అర్థం తెలియకుండా ఊరికే చదువుకుంటూ వెళ్తే కొన్నిసార్లు మనకి మైండ్లోకి ఎక్కచ్చు, ఎక్కకపోవచ్చు. సో ఈ సంతాన గోపాల స్తోత్రానికి సంబంధించిన అన్ని మొత్తం అర్థమైతే మనం తెలుసుకోవడం కష్టము, అంత గుర్తుపెట్టుకోలేం. బట్ దీంట్లో ఒక లైన్ ఉంటుందండి, అది రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. నేను చూపిస్తాను మీకు అది. 1 సెకండ్. సో ఈ లైన్ అండి, దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గతః. ఈ లైను ప్రతి శ్లోకంలో చివరిలో వస్తుంది. ఇంకొకటి సుతం దేహి అని ఇంకొకటి కూడా వస్తుంది, చూపిస్తాను నేను. ఈ రెండిటికి అర్థం తెలుసుకొని ఈ లైన్లు వచ్చినప్పుడు మీరు అలాగా మనసులో సంకల్పించుకొని చదువుకోండి, అంతా మంచి జరుగుతుంది. సుతం దేహి శ్రియం దేహి శ్రియం పుత్రం ప్రదేహి మే. అంటే మంచి బిడ్డని, సుతం అంటే యూజువల్గా కొడుకే దాని అర్థం. బట్ మీకు మంచిగా ఆరోగ్యంగా ఉన్న బిడ్డ పుట్టాలని దండం పెట్టుకోండి, అంతా మంచి జరుగుతుంది. సుతం దేహి, దేహి అంటే ఇవ్వండి, సుతం పుత్ర సంతానాన్ని ఇవ్వండి, శ్రేయం దేహి మంచిగా ఉండి పుత్ర సంతానాన్ని ఇవ్వండి అన్నట్టు. ఇది దేహి మే తనయం కృష్ణ తామహం శరణాగత అని ఉంటుంది. ఒక్క నిమిషం, నేను ఆన్లైన్ మీకు ఎగ్జాక్ట్గా చూపిస్తాను. ఇది కొంచెం మారుతూ ఉంటుంది అక్కడక్కడ. బట్ యా, ఇది దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గత. దేహిమే అంటే మాకు ఇవ్వు, తనయం కొడుకుని, కృష్ణ ఓ కృష్ణ పరమాత్మ మాకు పుత్ర సంతానాన్ని ఇవ్వు తండ్రి, బిడ్డనివ్వు తండ్రి. త్వామహం అంటే త్వాం అంటే మీరు, అహం అంటే మాకు, మాకు ఇవ్వండి. శరణం గత తొందరగా ఇవ్వండి అన్నట్టు, వీలైనంత తొందరగా మాకు ఒక మంచి బిడ్డని ఇవ్వండి అని మనం వేడుకుంటున్నట్టు. సో ఈ ఒక్క లైను ప్లస్ ఆ సుతం దేహి అనే లైను, ఈ రెండు వచ్చినప్పుడు మీరు కొంచెం ఈ అర్థాన్ని మైండ్లో పెట్టుకొని చదవండి, లేదా ఈ అర్థాన్ని మనసులో పెట్టుకొని వినండి. సో అప్పుడు ఏంటంటే మీకు కొంచెం అర్థవంతంగా ఉంటుంది. కాబట్టి ఆ లైన్ వచ్చినప్పుడు అంతా ఓకే మాకు బిడ్డనివ్వు స్వామి, తొందరగా మాకు బిడ్డనివ్వు స్వామి అని అనుకుంటాం ఆటోమేటిక్గా. సో మీకు ఇంకొంచెం తొందరగా ఫలితాలు రావడానికి ఈజీగా ఉంటుంది అర్థం తెలుసుకొని చదవడం వల్ల. సో మొత్తం అర్థం తెలుసుకోవడం మన వల్ల కాదు ఎలాగో, అది పెద్ద పెద్ద వాళ్ళు చెప్తారు. బట్ మీరు చదువుకోండి ఇలాగా. మీకు అందరికీ కూడా ఎవరెవరైతే పిల్లలు కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా తొందరగా ప్రెగ్నెంట్ అయ్యి ఆల్రెడీ ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు కూడా అందరూ మంచి సంతానాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇది చదవడం మొదలు పెడుతున్నాను. श्रीशं कमलपत्राक्षं देवकीनन्दनं हरिं सुतसम्प्राप्तये कृष्णं नमामि मधुसूदनं। नमाम्यहं वासुदेवं सुतसम्प्राप्तये हरिं यशोदाङ्कगतं बालं गोपालं नन्दनन्दनम्। अस्माकं पुत्रलाभाय गोविन्दं मुनिवन्दितं। नमाम्यहं वासुदेवं देवकीनन्दनं सदा।
गोपालं डिम्बकं वन्दे कमलापतिमच्युतं पुत्रसम्प्राप्तये कृष्णं नमामि यदुपुङ्गवं पुत्रकामेष्टिफलदं गञ्जाक्षं कमलापतिं देवकीनन्दनं वन्दे सुतसम्प्राप्तये मम पद्मापते पद्मनेत्र पद्मनाभा जनार्दन देहि मे तनयं श्रीशा वासुदेव जगत्पते यशोदाङ्कगतं बालं गोविन्दं मुनिवन्दितम् अस्माकं पुत्रलाभाय नमामि श्रीशमच्युतं श्रीपते देवदेवेश दीनार्तिर्हराच्युत गोविन्द मे सुतं देहि नमामि त्वां जनार्दन भक्तकामदगोविन्द भक्तरक्षा सुभप्रदा देहि मे तनयं कृष्ण रुक्मिणीवल्लभप्रभो रुक्मिणीनाथ सर्वेश देहि मे तनयं सदा भक्तमन्दारपद्माक्ष त्वामहं शरणं गतः देवकीसुतगोविन्द वासुदेव जगत्पते देहि मे तनयं कृष्ण त्वामहं शरणं गतः वासुदेव जगद्वन्द्य श्रीपते पुरुषोत्तमा देहि मे तनयं कृष्ण त्वामहं शरणं गतः कञ्जाक्षकमलानाथ परकारुणिकोत्तमा देहि मे तनयं कृष्ण त्वामहं शरणं गतः लक्ष्मीपते पद्मनाभ मुकुन्द मुनिवन्दिता देहि मे तनयं कृष्ण त्वामहं शरणं गतः कार्यकारणरूपाय वासुदेवाय ते सदा नमामि पुत्रलाभार्थं सुखदाय बुधाय ते राजीवनेत्र श्रीराम रावणारे हरे कवे तुभ्यं नमामि देवेश तनयं देहि मे हरे अस्माकं पुत्रलाभाय भजामि त्वां जगत्पते देहि मे तनयं कृष्ण वासुदेव रमापते श्रीमानिनीमानचोर गोपीवस्त्रापहारक देहि मे तनयं कृष्ण वासुदेव जगत्पते अस्माकं पुत्रसम्प्राप्तिं कुरुष्व यदुनन्दन रमापते वासुदेव मुकुन्द मुनिवन्दिता वासुदेव सुतं देहि तनयं देहि माधव पुत्रं मे देहि श्रीकृष्ण वत्सं देहि महाप्रभो डिम्बकं देहि श्रीकृष्णम् आत्मजं देहि राघव भक्तमन्दार मे देहि तनयं नन्दनन्दन नन्दनं देहि मे कृष्ण वासुदेव जगत्पते कमलानाथ गोविन्द मुकुन्द मुनिवन्दिता अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम सुतं देहि श्रियं पुत्रं प्रदेहि मे यशोधास्तन्यपानज्ञं पिबन्तं यदुनन्दनं वन्देऽहं पुत्रलाभार्थं कपिलाक्षं हरिं सदा नन्दनन्दनदेवेश नन्दनं देहि मे प्रभो रमापते वासुदेव श्रियं पुत्रं जगत्पते पुत्रं श्रियं पुत्रं मे देहि माधव अस्माकं दीनवाक्यस्य अवधारय श्रीपते गोपालडिम्बगोविन्द वासुदेव रमापते अस्माकं डिम्बकं देहि श्रियं देहि जगत्पते मध्वाञ्छितफलं देहि देवकीनन्दनाच्युत मम पुत्रार्थितं धन्यं कुरुष्व यदुनन्दन याचेऽहं त्वां श्रियं पुत्रं देहि मे पुत्रसम्पदं भक्तचिन्तामणे राम कल्पवृक्षा महाप्रभो आत्मजं नन्दनं पुत्रं कुमारं डिम्बकं सुतम् अर्भकं तनयं देहि सदा मे रघुनन्दन वन्दे सन्तानगोपालं माधवं भक्तकामदम् अस्माकं पुत्रसम्प्राप्त्यै सदा गोविन्दमच्युतम् ओङ्कारयुक्तं गोपालं श्रीयुक्तं यदुनन्दनं क्लींयुक्तं देवकीपुत्रं नमामि यदुनायकं वासुदेव मुकुन्देश गोविन्द माधवाच्युत देहि मे तनयं कृष्ण रमानाथ महाप्रभो राजीवनेत्र गोविन्द कपिलाक्ष हरे प्रभो समस्तकाम्यवरद देहि मे तनयं सदा अब्जपद्मनिपपद्म वृन्दरूपा जगत्पते देहि मे वरसंतृप्तं रमानायक माधव नन्दपालधरापाल गोविन्द यदुनन्दन देहि मे तनयं कृष्ण रुक्मिणीवल्लभप्रभो दासमन्दार गोविन्द मुकुन्द माधवाच्युत गोपालपुण्डरीकाक्ष देहि मे तनयं श्रियं यदुनायक पद्मेश नन्दगोपा वधूसुत देहि मे तनयं कृष्ण
श्रीधर प्राणनायक अस्माकं वाञ्छितं देहि देहि पुत्रं रमापते भगवन् कृष्ण सर्वेश वासुदेव जगत्पते रमाहृदय संभार सत्यभामा मनःप्रिया देहि मे तनयं कृष्ण रुक्मिणी वल्लभ प्रभो चन्द्रसूर्याक्ष गोविन्द पुण्डरीकाक्ष माधव अस्माकं भाग्यसत्पुत्रं देहि देव जगत्पते कारुण्यरूप पद्माक्ष पद्मनाभा समर्चिता देहि मे तनयं कृष्ण देवकीनन्दनन्दन देवकीसुत श्रीनाथ वासुदेव जगत्पते समस्तकामफलद देहि मे तनयं सदा भक्तमन्दार गम्भीर शङ्कराच्युत माधव देहि मे तनयं गोप बालवत्सल श्रीपते श्रीपते वासुदेवेश देवकी प्रियनन्दन भक्तमन्दार मे देहि तनयं जगतां प्रभो जगन्नाथ रमानाथ भूमिनाथ दयानिधे वासुदेवेश सर्वेश देहि मे तनयं प्रभो श्रीनाथ कमलपत्राक्ष वासुदेव जगत्पते देहि मे तनयं कृष्ण त्वामहं शरणं गतः दासमन्दार गोविन्द भक्तचिन्तामणे प्रभो देहि मे तनयं कृष्ण त्वामहं शरणं गतः गोविन्द पुण्डरीकाक्ष रमानाथ महाप्रभो देहि मे तनयं कृष्ण त्वामहं शरणं गतः श्रीनाथकमलपत्राक्ष गोविन्द मधुसूदन मत्पुत्रफलसिद्ध्यर्थं भजामि त्वां जनार्दन स्तन्यं पिबन्तं जननीमुखाम्बुजं विलोक्य मन्दस्मितमुज्ज्वलाङ्गं स्पृशन्तमन्यस्तनमङ्गुलीभिः वन्दे यशोदाङ्कगतं मुकुन्दं याचेऽहं पुत्रसन्तानं भवतं पद्मलोचन देहि मे तनयं कृष्ण त्वामहं शरणं गतः अस्माकं पुत्रसम्पत्तेश्चिन्तयामि जगत्पते शीघ्रं मे देहि दातव्यं भवता मुनिवन्दिता वासुदेव जगन्नाथ श्रीपते पुरुषोत्तमा कुरु मां पुत्रदत्तं च कृष्णदेवेन्द्रपूजिता कुरु मां पुत्रदत्तं च यशोदाप्रियनन्दन मह्यं च पुत्रसन्तानं दातव्यं भवता हरे वासुदेव जगन्नाथ गोविन्द देवकीसुता देहि मे तनयं राम कौसल्या प्रियनन्दन पद्मपत्राक्ष गोविन्द विष्णो वामन माधव देहि मे तनयं सीता प्राणनायक राघव कञ्जाक्ष कृष्णदेवेन्द्र मण्डिता मुनिवन्दिता लक्ष्मणाग्रज श्रीराम देहि मे तनयं सदा देहि मे तनयं राम दशरथप्रियनन्दन सीतानायक कञ्जाक्ष मुचुकुन्द वरप्रदा विभीषणस्य या लङ्का प्रदत्ता भवता पुरा अस्माकं तत्प्रकारेण तनयं देहि माधव भवदीयपदाम्भोजे चिन्तयामि निरन्तरं देहि मे तनयं सीता प्राणवल्लभ राघव राममत्काम्यवरद पुत्रोत्पत्तिफलप्रद देहि मे तनयं श्रीसा कमलासनवन्दित रामराघव सीतेश लक्ष्मणानुज देहि मे भाग्यवत्पुत्रसन्तानं दशरथात्मज श्रीपते देवकी गर्भसञ्जाता यशोदा प्रियनन्दन देहि मे तनयं राम कृष्णगोपाल माधव कृष्णमाधव गोविन्द वामनाच्युत शङ्कर देहि मे तनयं श्रीसा गोपबालकनायक गोपबालमहाधन्य गोविन्दाच्युत माधव देहि मे तनयं कृष्ण वासुदेव जगत्पते दिशतु दिशतु पुत्रं देवकीनन्दनोऽयं दिशतु दिशतु शीघ्रं भाग्यवत्पुत्रलाभं दिशतु दिशतु श्रीसो राघवो रामचन्द्रो दिशतु दिशतु पुत्रं वंशविस्तारहेतोः दीयतां वासुदेवेन तनयो मत्प्रियः सुतः कुमारो नन्दनः सीता नायकेन सदा मम राम राघव गोविन्द देवकीसुत माधव देहि मे तनयं श्रीश गोपबालकनायक वंशविस्तारकं पुत्रं देहि मे मधुसूदन सुतं देहि त्वामहं शरणं गतः ममाभीष्टसुतं देहि कंसारे माधवाच्युत सुतं देहि त्वामहं शरणं गतः चन्द्रार्ककल्पपर्यन्तं तनयं देहि माधव सुतं देहि त्वामहं शरणं गतः
विद्यावन्तं बुद्धिमन्तं श्रीमन्तं तनयं सदा देहि मे तनयं कृष्ण देवकीनन्दनप्रभो नमामि त्वां पद्मनेत्र सुतलाभाय कामदं मुकुन्दं पुण्डरीकाक्षं गोविन्दं मधुसूदनं भगवन् कृष्ण गोविन्द सर्वकामफलप्रदा देहि मे तनयं स्वामिन् त्वामहं शरणं गतः स्वामिन् त्वं भगवन् राम कृष्णमाधव कामदा देहि मे तनयं नित्यं त्वामहं शरणं गतः तनयं देहि गोविन्द कञ्जाक्षा कमलापते सुतं देहि त्वामहं शरणं गतः पद्मापते पद्मनेत्र प्रद्युम्ना जनकप्रभो सुतं देहि त्वामहं शरणं गतः शङ्खचक्रगदा खड्ग सारङ्गपाणे रमापते देहि मे तनयं कृष्ण त्वामहं शरणं गतः नारायण रमानाथ राजीवपत्रलोचन सुतं मे देहि देवेश पद्मपद्मानुवन्दिता राममाधव गोविन्द देवकीवरनन्दन रुक्मिणीनाथ सर्वेश नारदादिसुरार्चिता देवकीसुत गोविन्द वासुदेवा जगत्पते देहि मे तनयं श्रीश गोपबालकनायक मुनिवन्दित गोविन्द रुक्मिणीवल्लभप्रभो देहि मे तनयं कृष्ण त्वामहं शरणं गतः गोपिकाचितपङ्केज मरन्दासक्तमानसा देहि मे तनयं कृष्ण त्वामहं शरणं गतः रमाहृदयपङ्केजलोल माधव कामध ममाभीष्टसुतं देहि त्वामहं शरणं गतः वासुदेव रमानाथ दासानां मङ्गलप्रदा देहि मे तनयं कृष्ण त्वामहं शरणं गतः कल्याणप्रद गोविन्द मुरारे मुनिवन्दिता देहि मे तनयं कृष्ण त्वामहं शरणं गतः पुत्रप्रद मुकुन्देश रुक्मिणीवल्लभप्रभो देहि मे तनयं कृष्ण त्वामहं शरणं गतः पुण्डरीकाक्ष गोविन्द वासुदेवा जगत्पते देहि मे तनयं कृष्ण त्वामहं शरणं गतः दयानिधे वासुदेव मुकुन्दा मुनिवन्दिता देहि मे तनयं कृष्ण त्वामहं शरणं गतः पुत्रसम्पत्प्रदातारं गोविन्दं देवपूजितं वन्दामहे सदा कृष्णं पुत्रलाभप्रदायिनं कारुण्यनिधये गोपीवल्लभाय मुरारये नमस्ते पुत्रलाभार्थं देहि मे तनयं विभो नमस्तस्मै रमेशाय रुक्मिणीवल्लभाय ते देहि मे तनयं श्रीश गोपबालकनायक नमस्ते वासुदेवाय नित्यश्रीकामुकाय च पुत्रदाय च सर्पेन्द्रसायिने रङ्गसायिने रङ्गसायिन् रमानाथ मङ्गलप्रदमाधव देहि मे तनयं श्रीश गोपपालकनायक दासस्य मे सुतं देहि दीनमन्दार राघव सुतं देहि पुत्रं देहि रमापते यशोदातनयाभीष्ट पुत्रदानरतः सदा देहि मे तनयं कृष्ण त्वामहं शरणं गतः मदिष्टदेवद्गोविन्द वासुदेवा जनार्दन देहि मे तनयं कृष्ण त्वामहं शरणं गतः नीतिमान् धनवान् पुत्रो विद्यावांश्च प्रजापते भगवंस्तत्कृपायाश्च वासुदेवेन्द्रपूजिता यः पठेत् पुत्रशतकं सोऽपि सत्पुत्रवान् भवेत् श्रीवासुदेवकथितं स्तोत्ररत्नं सुखाय च जपकाले पठेन्नित्यं पुत्रलाभं धनं श्रियम् ऐश्वर्यं राजसम्मानं सद्यो याति न సంశయః. ఇది చాలా పెద్దది అండి. ఇంతటితో అయిపోయింది. చిన్న చిన్న తప్పులు దూరులుంటే క్షమించండి. మీకు అందుకే స్క్రిప్ట్ కూడా చూపిస్తూ చదివాను. మీకు కరెక్ట్ చేయడం ఒకవేళ నేను ఏదైనా చిన్న తప్పులు దూరులుంటే మీరు చూసి స్క్రిప్ట్ చూస్తూ చదువుకోండి. అండ్ ఎవరైతే పిల్లల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సత్సంతానం కలగాలని శ్రీకృష్ణుడి దయ వల్ల మీరు ఆరోగ్యంగా ఉండి మీ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.